బ్రేకింగ్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు తాను తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఓ వీడియో విడుదల చేశారు. సంచలన అంశాలను ప్రస్తావించారు ఆ వీడియోలో. కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు. రాజాసింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు, మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీడియాలో ఒక వార్త నడుస్తుంది. నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను, అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇవాళ వేరే పార్టీ ఏడ్చిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు. రిస్క్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేసినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇక భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా తనకు ఫోన్ చేశారన్న ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు. అమిత్ షా ఫోన్ చేసేంత పెద్దవాడిని కాదని, ఏదో చిన్న నాయకుడిని మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అది కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. దాని వెనుక ఏమీ కూడా ప్లాన్ లేదు, ఏమీ కూడా కుట్ర లేదు. ఆ రిజైన్ వెనుక ఏమీ కూడా కుట్ర లేదు. చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు, మీడియా ఛానల్లో నడుపుతున్నారు. రాజాసింగ్కి డైరెక్ట్ అమిత్ షా ఫోన్ చేసిండు, రాజాసింగ్కి కేంద్రం ఉన్న అధికారులు మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ పోకు, బీజేపీలో రా, మళ్ళొక్కసారి రా. అట్లాంటి కొన్ని ఫేక్ వార్తలు కూడా నడిపిస్తున్నారు. అట్లాంటి మెసేజ్ వచ్చే అంత పెద్ద వ్యక్తి నేను కాను. అమిత్ షా గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారు, కొన్ని వార్తలు నడుస్తున్నాయి. నేను అంత పెద్ద వ్యక్తి కాను. ఎప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఫోన్ చేయలేదు, చెయ్యరు కూడా. నేను చాలా చిన్న వ్యక్తి, నేను చాలా చిన్న ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక చిన్న ఎమ్మెల్యే. నాకు వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడ ఫోన్ చేస్తారు భయ్. తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావుపై రాజాసింగ్ సెటైర్లు వేశారు. ఆయన మంచి రైటర్ అంటూనే పార్టీకి రైటర్ కాదు ఫైటర్ అవసరమంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. మంచి వ్యక్తి కాడు నేను చెప్తలేను, ఆయన మంచి ఒక రైటర్, కానీ మాకు ఒక ఫైటర్ కావాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలంటే మాకు ఒక ఫైటర్ కావాలి. ఎప్పుడు కూడా నేను పదవికి ఆశ పడలే. 14లో కానీ 18లో కానీ 23లో కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి నేను అడగలే. ఎందుకు అడగాలి? ఎందుకంటే వీరు ఇయర్ అని, వీళ్ళు ప్రపోజ్ చేయరు, వాళ్ళు ఇయర్ కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా గతి ఇదే, మా గతి ఇదే, మా కార్యకర్తల గతి కూడా ఇదే. అదే బాధతోని 11 years నేను ఇవాళ ఇక్కడున్నాను. 3వసారి గెలిచిన తర్వాత నేను ఎక్కడున్నాను. చాలా బాధతోనే నేను నా బీజేపీ నేను ఏడ్చినాను, రాయి పెట్టుకొని ఏడ్చినాను. నాకెంత బాధ ఉంది ఎవరికి చెప్పలేను.
తెలంగాణ రామచంద్రరావు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో కేంద్రం ఐబీ రిపోర్టు తెప్పించుకోవాలని పార్టీ పెద్దలకు సూచించారు రాజాసింగ్. రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14లో 18లో 23లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది ఐబీ రిపోర్ట్ ఇవ్వాలా, లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది. అదే ఐబీ రిపోర్ట్లో ఎవరెవరు మోసం చేసినారు, ఎవరెవరు వెనక నుంచి కత్తి పొడిచినారు కేంద్ర అధికారులకు తెలుస్తుంది. ఇవాళ నేను బీజేపీలో సోషల్ మీడియాలో కొందరు మహిళల్ని అడ్డం పెట్టుకుని పోస్టులు పెడుతున్నారంటూ తనదైన శైలిలో స్పందించారు రాజాసింగ్. శక్తి ఒక బృందం తయారు చేసి నా పైన కామెంట్లు చెప్పిస్తున్నారు. రాజాసింగ్ ఇదేంది, రాజాసింగ్ అది ఏంది. నేను ఆ మహిళలకి ఏదైనా, మా మహిళా శక్తికి వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేయాలి. నేనంతా చిన్న వ్యక్తి కాదు. నేను వాళ్ళకి దండం, వాళ్ళకి సన్మానం చేస్తాను. కానీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ రండి, ఫేస్ టు ఫేస్ చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అట్లాంటి మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్ చేపియకండి. నాదేమీ కూడా ఉద్దేశం లేదు, భయపడకండి. నాతోని ఏమి ఉద్దేశం లేదు. నా ఒక్కటే ఒక లక్ష్యం ఉండే, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, బీజేపీ కార్యకర్తలకి ఆ సన్మానం దొరకాలి. అదే నా ఉద్దేశంతోనే నేను బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చినాను. మిగతా ఏమి అమిత్ షా ఫోన్ చేశారని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే రాజాసింగ్. రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేసినారు కేంద్రం వాళ్ళు. ఎందుకు తెలుసా? ఇది కూడా ఒక సీక్రెట్ ఉన్నది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని మీడియాలు ఒక వార్త నడిపినారు. రాజాసింగ్ తోని అమిత్ షా గారు ఫోన్లో మాట్లాడుతున్నారు, రాజాసింగ్ కేంద్రం అధికారులతోని డైరెక్ట్ సంపర్కంలో ఉన్నారు. ఇట్లాంటి కొన్ని వార్తలు నడిపిస్తున్నారు. అదే వార్తలకి ఇక్కడున్న కొంతమంది దొరలు కటింగ్ చేసి కేంద్రంకి పంపిస్తున్నారు. చూడండి, రాజాసింగ్ ఇట్లాంటి ఫేక్ వార్తలు నడిపిస్తున్నారు అని కేంద్రంకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, చెవు కోరాలే, నా పైన ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకొని రానికి వాళ్ళు చాలా అంటే చాలా బలం పెట్టినారు. వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేంద్ర అధికారులకి మీడియాకి లిక్ ఇవ్వాలి, మీడియాకి చెప్పాలి, నా ఫేవరబుల్ వార్తలు నడపండి. అట్లాంటి చిన్న పనులు నేను ఎప్పుడు కూడా చెయ్యను. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్తాను, ఆ బలం నాకున్నది. కానీ మీడియాకి లిక్ ఇవ్వాలి ఆ అలవాటు నాకు లేదు.